మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపు ఆదివారపు శుభాలు వందము తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ముందుగా దిన ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముతో దేవా ప్రభా తండ్రి, గడిచిన వారం నుండి ప్రభా ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం పెట్టినైనా మీకు వందం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి వినగలను దేవుడు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించి జీవితం దయచేయండి నా ప్రభా తండ్రి. నన్ను ఈ చాటును మెరుగుపరచమని నా నోటి బురగా సాధనంగా వాడుకోనమని మా ప్రభు అనేసి నా రత్నాలు వెనుమగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే, దైవజనుడు ఏమి సంపాదించుటకు ప్రయాసపడవలను. దైవజనుడు ఏమి సంపాదించుటకు ప్రయాసపడవలను. దైవజనుడు అంటే దైవవాక్యం బోధించేవారు, దైవ సేవకులు, వీరందరూ దేనికి వారి ప్రయాస అంతా దేనికి అన్న విషయంలో కొన్ని నిమిషాలు మనము ధ్యానించుకుందాం. చూడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, ఆరో వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి అంటే సంతృప్తి, అంటే మనము చేసే భక్తి మనకి సాటిస్ఫాక్షన్గా ఉందా లేదా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చూడండి, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు కదా. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదండి. చిగుబలు కూడా మనం తీసుకురాల. చివరకు మనకు అంటిన మైల కూడా తుడిచేందుకు వేరే వాళ్ళు ఉంటారు. మనకు తెలియదు మనం ఎలా పుట్టామో కూడా మనకి తెలీదు. మనం పుట్టినప్పుడు ఎవరున్నారో కూడా మన దగ్గర కూడా మనకి తెలీదు. తల్లి ఉండవచ్చు, తర్వాత మిగిలిన వాళ్ళు ఇంకెవరున్నారో ఇవన్నీ మనకు తెలియదు. కాబట్టి మనం ఈ లోకంలోనికి ఏమీ ఏమీ తీసుకురాల. దీనిలో నుండి ఏమీ తీసుకుని తీసుకుని ఈ లోకంలో నుండి మనం ఏమన్నా తీసుకెళ్తామా? సంపాదిస్తాం. సంపాదన చాలామందికి జయముగా ఉంటుంది, కానీ సంపాదించేవారిగా ఉంటాం. కానీ ఆ సంపాదనలో మనము ఏమీ కూడా ఇక్కడ నుండి ఏమీ కూడా మనము తీసుకొని పోలేం. దీనికి మనకి ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ ద గ్రేట్. చాలాసార్లు చెప్పాను నేను మీ వీడియోస్లో. అలెగ్జాండర్ మరి ఎన్నో రాజ్యాలు సంపాదించాడు. కానీ చివరి 33 సంవత్సరాల్లోనే చిన్న విషపురుగు పుట్టడం వల్ల జ్వరం వచ్చి కనీసం చేయాలను తల్లికి చెప్పడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఆయన మరణించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మరి దీని నుండి మనం ఏమీ తీసుకుని పోలేము. కాగా మనము చేయాల్సింది ఏంటంటే, అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో సంతృప్తి పొందుదము. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో సంతృప్తి పొందేవారిగా ఉందాం. ఏ రోజు కీడు ఆనాటికి చాలును అన్నట్లుగా. చూడండి, మనము దేంతో సంతృప్తి పొందమంటున్నాడు? ఈరోజు సంబంధించిన వాటి గురించి ఆలోచించండి. మీకు కావాల్సిన భోజనం, మీకు కావాల్సిన వస్త్రాలు, అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొందండి. అంతే. ఇక దేని గురించి మీరు ఎక్కువగా ఆలోచించవద్దు. అదంతా ప్రయాస. దాని గురించి మనం ఆలోచించేవారిగా ఉండవద్దు. చూడండి, ఈ లోకంలో డబ్బు ఉన్నవాడికి బాధే, డబ్బు లేని వాడికి కూడా బాధే. డబ్బు ఉందనుకోండి, డబ్బు ఉంటే ఆ డబ్బు ఎక్కడ దాచుకోవాలి అన్న బాధ వాడికి ఉంటుంది.
డబ్బు ఎక్కడ దాచుకోవాలి అన్న ఆలోచన, మరి ఆ డబ్బుని ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలతో ఆయన గడుపుతూ ఉంటాడు. అదే డబ్బు లేని వారు ఎలా సంపాదించాలి, రేపటికే భోజనం ఎలాగా అని ఈ డబ్బు లేనివాడు ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి డబ్బున్నా బాధే, డబ్బు లేకపోయినా కూడా బాధే. కనుక అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందేవారిగా ఉందాం. ధనవంతులగటకు అపేక్షించేవారు చాలామందికి ఉంటుంది. ఒకరిని చూసి వారు ధనవంతులు అయినట్లయితే వారిని చూసి మేము కూడా ధనవంతులు అయితే బాగుండు, దీని గురించి మేము చేయాలి, ఏం సంపాదించాలి, మేడాల మీద ఏం కట్టాలి, ఇలాంటి ఆలోచనలతో గడిపేస్తూ ఉంటారు. ధనవంతులగటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. ధనవంతులగట అపేక్షించేవారు ఇందులో పడతారంట, శోధనలో పడతారు. శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. అట్టివి ఏం చేస్తాయి? ఏమి అట్టివి అంటే దురాశ దుఃఖమునకు చేటు అన్నట్లుగా అది. ఇంకా శోధన, ఉరి, వీటిలో ఈ అట్టివి మనుషుల్లోనూ నష్టంలోనూ మనల్ని ముంచివేస్తాయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. మన బైబిల్ గ్రంథంలో అందరినీ చూస్తాం. ఆకాను కావచ్చు, గెహాజీ కావచ్చు, అన్నయ్య సఫీరాలు కావచ్చు, ఇంకా అనేక మంది ధనము ఆశించి నాశనం అయిపోయిన వాళ్ళు, శోధనలో పడిన వాళ్ళు, చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కనుక అటు మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచిపోయాను. ఎందుకనక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష వద్దు. నీకు ఎంత ఉన్నది చాలు. నీకు దేవుడు ఎంతవరకు ఇచ్చాడు అది దాంతో తృప్తి పొందేవారిగా ఉండండి అంటున్నాడు. అంతే, దాంతోనే తృప్తి పొందేవారిగా ఉండండి. దేవుడు మీకు ఏమి ఇచ్చాడు దాంతో తృప్తి పొందేవారిగా ఉండండి. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమ్మును తామే పొడుచుకునిరి. విశ్వాసము నుండి తొలగిపోయి దేన్ని ఆశించి? ఈ ధనాన్ని ఆశించి చచ్చిపోయిన వాళ్ళు లేరా? చంపుకున్న వాళ్ళు లేరా? ఒక కుటుంబంలోనే అనేక మంది తండ్రిని కొడుకు తండ్రి ఇలా చంపుకున్న వాళ్ళు అనేకమైన కేసులు ఉన్నాయండి. కాబట్టి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఆ ధనాపేక్ష మనకి వద్దు. ఎందుకంటే ఈ నిమిషం మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు మనల్ని పిలుస్తాడా? దాన్ని దైవికంగా మనం జీవించేవారిగా మనం ఉండాలి. కానీ ధనం మీద ఎక్కువ ఆకాంక్ష మనకి పనికిరాదు. అదే ఇక్కడ 11వ వచనంలో చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరు తిమోతికి ఎవరు రాస్తున్నారు? ఇవి భక్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. దైవజనుడా, 11వ వచనం చూడండి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి వేటిని? ధనాన్ని. ఇప్పుడు అన్నీ చదువుకున్నామే అవన్నీ కూడా. వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము. చూసారా ఎంత చక్కని మాటలు చెప్తున్నాడో? ఎందుకంటే ఇవన్నీ తను చేసి చూపించాడు కాబట్టి చెప్తున్నాడు. ఇవన్నీ తను చేసి చూపించాడు. తన ధనం పెంటతో ఎంచుకున్నాడు. పెంటతో సమానంగా ఎంచుకుని తిరిగి దేవుని దగ్గరికి వచ్చేసాడు. అంతే, ధనం కోరుకోలేదు.
ఎంతో విద్యావంతుడు పౌలు గమాలియేలు దగ్గర గొప్ప విద్యావంతుడు, గొప్ప విద్యాభ్యాసం చేసిన వాడు, గొప్ప ధనవంతుడు పౌలు. అకులా ప్రిస్కిల్లా దగ్గర డేరాలు పుట్టే వాళ్ళ దగ్గర చేరి అక్కడ చేరి మరి తన జీవనోపాధి, మరి తినడానికి ఉండాలి కదా, జీవనోపాధి కొరకు డేరాలు పుట్టినట్లుగా మనము చూస్తున్నాం. ఎంత ధనవంతుడు అంటే తను ఆ విధముగా చేసి చెప్తున్నాడండి ఈ మాటలు. మరి ఈరోజు అలా చేసి చెప్పేవాడు ఎవరు ఉన్నారా? ఆ విధంగా చేసి అంటే వారు మాదిరికరంగా వారు జీవించి చెప్పేవారుగా ఉన్నారా? పౌలు భక్తుడైతే తను ఆ విధంగా చేసి ఇప్పుడు చెప్తున్నాడు ఏమని, నీవు వీటిని విసర్జించు, ధనాన్ని విసర్జించు అంటున్నాడు. ధనం ఆయన విసర్జించేశాడు. ఇంకేమంటున్నాడు, నీతిని, భక్తిని, విశ్వాసమును, ఇవన్నీ కూడా పౌలు భక్తుల్లో పుష్కలంగా ఉన్నాయండి, పుష్కలంగా ఉన్నాయి. అపోస్తలందరిలో నేను తక్కువ వాడిని అన్నాడు, కానీ అపోస్తలందరిలో కూడా తానే ఎక్కువ వాడు అన్న విషయం ప్రభువుకు తెలుసు. కనుక నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని నువ్వు పోరాడు. విశ్వాసం కలిగి నువ్వు జీవించాలి. విశ్వాసం సంబంధమైన మంచి పోరాటము, ఈ జీవితమే ఒక పోరాటం, ఈ జీవితమే ఒక యుద్ధ రంగం, యుద్ధం. యోబు గ్రంథంలో చెప్తాడు కదా. కాబట్టి ఈ జీవితమే ఒక యుద్ధం. కనుక మనం ఏం చేయాలి? విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. దానిని పొందుటకు నీవు పిలువబడ్డావు. దేన్ని పొందుటకు? నిత్య జీవాన్ని చేపట్టడానికి నువ్వు పిలువబడ్డావు. నిత్య జీవం చేపట్టాలంటే సామాన్యమైన విషయమేనా? అంటే మనలో ఏమేమి ఉండాలనేది ముందు తెలియజేశాడు. ఏమిటి? ఫస్ట్ దైవజనుడు దేని కొరకు ప్రయాసపడాలి మనం చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు? నీతిని సంపాదించుటకు ప్రయాసపడము అంటున్నాడు. నీతిని సంపాదించుటకు ప్రయాసపడము. ఒక దైవజనుడు ఉన్నాడండి, ఒక దైవజనుడు, తన ఫ్యామిలీ ఉంది. మరి ఆ ఫ్యామిలీ ఎలా ఉంది? వారు మంచిగా జీవిస్తున్నారా? వారు నీతిగా జీవిస్తున్నారా? ఆ విధముగా వారు మంచిగా జీవించి అసలు వారి దగ్గర నుండే ఈ రక్షణ అనేది మొదలవుతుంది. కాబట్టి వారింటి దగ్గర నుంచి, ఎందుకంటే వారే కనుక అందరికీ అనేక మందికి మరి ఈ యొక్క దేవుని వాక్యాన్ని తెలియజేసేవారు వారే. కాబట్టి ముందు వారు మాదిరికరమైన జీవితాన్ని వారు జీవించి తెలియజేసేవారిగా ఉండాలి ఈ విషయాలన్నీ. నీతిని సంపాదించుటకు, నీతి ఉందా? నీతి కలిగి మనం జీవిస్తున్నా? మనం కాదు, ఇది దైవజనుడికి చెప్తున్నాడు. నీతిని సంపాదించుటకు నువ్వు జీవిస్తున్నావా? నీతిని కలిగి నువ్వు జీవిస్తున్నావా? నీతి అంటే యథార్థత కలిగి నువ్వు జీవిస్తున్నావా? నీతి కలిగి జీవిస్తున్నావా? నీవు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఎలాంటివి లేకుండా పవిత్రంగా నువ్వు జీవిస్తున్నావా? ఆ విధముగా ఉండాలని తిమోతికి తెలియజేస్తున్నాడండి ఈ విషయాలన్నీ. దైవజనుడు తిమోతి కూడా. కనుక మరి నువ్వు నీతిని సంపాదించుటకు ప్రయాసపడము అంటాడు. తర్వాత భక్తిని సంపాదించుటకు ప్రయాసపడము. భక్తి అంటే ఏంటి? మనకి భక్తి అంటే డెఫినేషన్ యాకోబు పత్రికలోనే ఉంటుంది. 1:27 చూసినట్లయితే, యాకోబు పత్రిక 1:27 ఒకసారి మనం చూస్తే, ఒకటి 27 చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకములైన భక్తి ఏదనగా.
చూడండి, చాలామంది భక్తి అంటే ఏమనుకుంటారు? చర్చికి వెళ్ళడం, అది భక్తి అనే అనుకుంటున్నారు. చర్చికి వెళ్తాం, చేతిలో బైబిల్ పెట్టుకొని చర్చికి వెళ్తాం, ఇంకేం చేయాలి? ప్రార్థన చేయటం, పాటలు పాడటం, ఇవన్నీ భక్తే కాదంటలా. కానీ తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి, మన ముందు భక్తి అది. కానీ తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదంటున్నాడు ఇక్కడ? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించు వారును ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటే నిజమైన భక్తి అంటున్నాడు. నిజమైన భక్తి అంటే ఏంటి? దైవజనులు ఏం చేయాలి? అవసరమైతే దిక్కులేని పిల్లలను కూడా ఎంట తెచ్చుకోవాలి. అవసరమైతే విధవరాండ్ర దగ్గరికి వెళ్ళి వారిని కూడా పరామర్శించే వారిగా ఉండాలి. కనుక మరి విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయును ఇంకా ఇహలోక మాలిన్యం అంటే ఈ లోక సంబంధమైన పాపం, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకుంటే నిజమైన భక్తి అంటున్నాడు. కాబట్టి ఇది భక్తి. ఇలాంటి భక్తి దైవజనులు కలిగి ఉండాలని ఇక్కడ భక్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు తిమోతికి. ఏమని? నీతిని కలిగి ఉండు, భక్తిని కలిగి ఉండు, ఇక విశ్వాసమును సంపాదించమంటున్నాడు. విశ్వాసముతో నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు నీ ప్రార్థన ఎలా ఉండాలి? నువ్వు చేయి వేస్తే రోగాలు తగ్గిపోయేలాగా ఉండాలి నీ ప్రార్థన. నువ్వు చేయి వేస్తే రోగాలు తగ్గిపోవాలంటే నీలో పవిత్రత అనేది ఉండాలి. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తికి దెయ్యం పట్టిందంట. దెయ్యం పట్టినప్పుడు వారు ఒక దైవజనుడిని పిలిచారు. పిలిస్తే ముందు సిన్సియర్గా వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. వెళ్తే దెయ్యం వెళ్ళిపోయింది. రెండవసారి వెళ్ళాడు, మళ్ళీ దెయ్యం పట్టినప్పుడు వెళ్ళాడు, దెయ్యం పోయింది. మూడోసారి వెళ్ళినప్పుడు ఇతనిలో ఏం కలిగింది? ఆశ కలిగింది. కానుకిస్తారేమో అన్న ఆశ అతనిలో కలిగింది. కానుక అంటే అతను ఏం ఆశించాడు? వారు ఏమన్నా కానుక ఇస్తారేమో అన్న ఆశ కలిగింది. ఇంతకు ముందేమో ఎంతగా సిన్సియర్గా వెళ్ళి భక్తి చేశాడు కాబట్టి ఆ దెయ్యానికి కూడా తెలిసిపోయింది అతనిలో హృదయంలో ఉన్న రహస్యం కూడా. వెళ్ళేసరికి కానుకలు ఇస్తారేమో అన్న ఉద్దేశం మూడోసారి వెళ్ళేసరికి ఆ దెయ్యము ఎంత ప్రార్థించినా ఆ దెయ్యం అక్కడ నుండి పోలేదంట. అక్కడ నుండి విడిచిపెట్టి వెళ్ళలేదంట. ఇదేంటి 2 సార్లు వెళ్ళింది, 3ఓసారి వెళ్ళట్లేదేంటి అని చాలామంది అనుకున్నారు. కానీ అసలు రహస్యం ఏంటి? ఇతనిలో ఏముంది? మాలిన్యము అంటుకుంది. మాలిన్యము, ధనం ఆశించడం అంటే ఏంటి? మాలిన్యమే కదా. కనుక ఈ విధముగా విశ్వాసము, ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో, నువ్వు జనం మీద చేతులు వేసినప్పుడే రోగాలు తగ్గిపోతాయండి. చూడండి, పేతురు నీడ తగిలితేనే రోగులు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా ఇంకోటి చూసినట్లయితే చూడండి, వీటి కొరకు మనం ప్రయాసపడాలి. నీతి కొరకు, భక్తి కొరకు, విశ్వాసాన్ని సంపాదించే కొరకు ప్రయాసపడాలి. ప్రేమను సంపాదించడానికి ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండాలి. అందరి పట్ల, సంఘానికి వచ్చిన వారు అందరి పట్ల ప్రేమను కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒక విధంగా ఉండకూడదు. పక్షపాతం అనేది ఉండకూడదు. అదే విధంగా ఓర్పును సంపాదించడానికి ప్రయాసపడాలి. ఓర్పు కలిగి ఉండాలి, ఓర్పు కలిగి జీవించాలి. ఇంకా సాత్వికమును సంపాదించడానికి కూడా మనము ప్రయాసపడాలి. ఈ విధంగా ఉండాలని మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మనం ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ
అంటే దైవజనులు అందరూ కూడా ఈ విధంగా జీవించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా ప్రభా. తండ్రి దొరికిన ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నైనా మీకు ఉందాం తెలియజేసి